పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 25వ డివిజన్లో బురద రోడ్డు పైన కూర్చొని కార్పొరేటర్ సుమలత రాజు నిరసనకు దిగారు. ఇక డివిజన్లోని పలు కాలనీలను కూడా అభివృద్ధి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి చేసే వరకు కూడా విభిన్న రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇక అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. డివిజన్ను అభివృద్ధి చేయకపోతే కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్లు ఎత్తలేరు, ఏమెత్తలేరు, లైట్లు లేవు, పాములు కుక్కలు అన్ని ఇల్లు లేవు, రోడ్లు 100 కుక్కలు రాత్రి పగలు ముసలోళ్ళు ముడుగోళ్ళు అందరము పడు లేసుడు కాలు చేతులు రోడ్లు సరిగా లేవు. అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రోడ్లు ఎవరొచ్చినా మాకు ఈ బాధలు తప్పుతలేవు. మరి ఏం చేసుడు 8 నెలల నుంచి ఇగేస్తారు అగేస్తారు అని చూస్తారు. ఏ రోజు కూడా ఏ దాతను గెలిపించుకున్నా ఏ దాత అయినా మమ్మల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే, ఎక్కడ బొందలు అక్కడనే, పడుడు లేచుడాగో నా కొడుకు పడితే కాలు ఉరిగింది అక్కడికి పోయి చేపించుకొని వచ్చినాం. మాకు ఏ అయ్యా పెడతాండి అయ్యా, నా భర్త మంచిగా లేడు, నా భర్తకు అయిందయ్యా అని పోతా కూడా ఎవరు మమ్మల్ని తేకిన వాళ్ళు లేరు.